హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ జెల్లీ సార్. సో ఈ రోజు నుండి గ్రామర్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అంటే బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది, రైట్, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ టెట్, డిఎస్సి అండ్ పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్, రైట్. అంతేకాకుండా గ్రూప్స్ కానీ ఈవెన్ ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి, సిజిఎల్ ఎగ్జామ్స్, దానికి కావాల్సిన జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో సో దానికి కూడా బేసిక్స్ ఏవైతే ఉంటాయో అది ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాము. అంతేకాకుండా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్సో, రైట్. సో ఫర్ దెమ్ ఆల్సో ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద బేసిక్ లెవెల్, రైట్. ఇట్స్ బెటర్ టు ఫాలో ఎవ్రీ వన్, రైట్. సో ఫస్ట్ టాపిక్ ఐ హ్యావ్ టేకెన్ యాజ్ ఎ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఏ టాపిక్ ఇక్కడ మనకి ఫస్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎందుకు అంటే బేసిక్ లెవెల్, ఇది చూడడానికి మనకి బేసిక్ లెవెల్లోనే కనిపిస్తుంది, బట్ ఈ క్వశ్చన్స్ నుండే మనకి ఇప్పుడు వస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడగడం జరుగుతుంది, బట్ స్టిల్ మనం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్స్ పెడుతున్నాము. సో అందుకోసమే ఈ టాపిక్ అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, రైట్. కమింగ్ టు డిక్లరేటివ్. సో డిక్లరేటివ్ సెంటెన్స్ దేన్ని అంటాం? డిక్లరేటివ్ని అసెర్టివ్ అని కూడా అంటాము. అండ్ ఇందులో మళ్ళీ ఏమున్నాయి మనకి? అఫర్మేటివ్ అండ్ నెగిటివ్. డిక్లరేటివ్ సెంటెన్స్లో మళ్ళీ టూ టైప్స్, అఫర్మేటివ్ అండ్ నెగిటివ్. కమింగ్ టు ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్లో మళ్ళీ ఎన్ని ఉన్నాయి? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్. సో డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, ఇండైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. కమింగ్ టు ఇంపరేటివ్. ఇంపరేటివ్లో ఇవన్నీ వస్తాయి, కమాండ్ కానీ, రిక్వెస్ట్, అడ్వైజ్, ఇన్స్ట్రక్షన్, వార్నింగ్, సజెషన్ ఆర్ ఇన్విటేషన్. సో ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్లోకి వస్తాయి. సో కమింగ్ టు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీలో ఏమున్నాయి? స్టార్టింగ్ విత్ వాట్ అండ్ హౌ. సో వాట్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ కానీ, హౌతో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ కానీ. అంతేకాకుండా ఆప్టేటివ్ సెంటెన్స్ అండ్ ఫీలింగ్స్. ఆప్టేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో మనకి బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్, సో లెట్స్ డిస్కస్ సెంటెన్స్. సో వాట్ ఈస్ సెంటెన్స్? సెంటెన్స్ అంటే మనకు తెలుసు, సెంటెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం ఏమంటాము? సెంటెన్స్ అంటాము. అంటే తెలుగులో అయితే వాక్యం అంటాము, రైట్. సో ఆ వాక్యం అనేది ఎలా ఉండాలి? ఇట్ షుడ్ హ్యావ్ ద కంప్లీట్ మీనింగ్, అంటే ఇట్ షుడ్ గివ్ ద కంప్లీట్ మీనింగ్ ఆర్ కంప్లీట్ సెన్స్. ఆ వాక్యంలో కంప్లీట్గా మీనింగ్ ఉండాలి. సో మీనింగ్ లెస్ అయితే మాత్రం అది సెంటెన్స్ కిందకి మనం కన్సిడర్ చేయము. సో నార్మల్గా ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్, ఈ స్ట్రక్చర్ని ఫాలో అయితేనే మనం దాన్ని సెంటెన్స్ అంటాము. సో కమింగ్ టు డిక్లరేటివ్ సెంటెన్స్. సో డిక్లరేటివ్ సెంటెన్స్ దేన్ని అంటాము అంటే, సో ఇట్ పర్పస్ ఈజ్ వాట్? స్టేట్స్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ఒపీనియన్. అంటే ఇది దేన్ని తెలుపుతుంది? ఏదైనా ఒక ఫ్యాక్ట్, నిజాన్ని కానీ లేక ఒపీనియన్, అభిప్రాయాన్ని తెలుపుదాన్ని ఏమంటాం మనము? డిక్లరేటివ్ సెంటెన్స్ కానీ లేదా అసెర్టివ్ సెంటెన్స్ కానీ అంటాం, రైట్. సో ఇందులో మళ్ళీ మనం రెండు రకాలుగా డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? అఫర్మేటివ్ అండ్ నెగిటివ్. సో మన సెంటెన్స్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అని చెప్పేసి ప్రతిసారి మనం పాజిటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని కాదు, కూడదు, లేదు అనే వర్డ్స్ కూడా వస్తాయి, రైట్. అతడు వెళ్తున్నాడు అని కాదు, అతడు వెళ్ళలేడు అని కూడా వస్తుంది. సో అలాంటప్పుడు ఆ వెళ్ళలేడు అనే పదాన్ని మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి, రైట్. అతడు వెళ్ళాడు, అతడు తిన్నాడు, ఇలాంటివన్నీ ఏంటి? పాజిటివ్ సెంటెన్స్. ఆ పాజిటివ్ సెంటెన్స్ని ఏమంటాం మనము అంటే అఫర్మేటివ్ సెంటెన్స్ అంటాం. స్టేట్స్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ ఆర్ డస్ హ్యాపెన్. అంటే ఏదైతే నిజమో, ఏదైతే జరిగిందో దాన్ని ఏమంటాం మనం? అఫర్మేటివ్ సెంటెన్స్. లేదా షార్ట్కట్లో ఏమనుకోవచ్చు మనం? పాజిటివ్ సెంటెన్స్ అంటాం. అంటే జరిగిన పనిని తెలిపేదాన్ని ఏమంటాం మనము? పాజిటివ్ సెంటెన్స్. దానికి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, కామన్ ఇది. సో దీంట్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ వెంట్ టు మార్కెట్. ఎగ్జాంపుల్, హీ వెంట్ టు మార్కెట్ అన్నాం అనుకోండి, ఇదేమవుతుంది? పాజిటివ్. ఇట్ హ్యాపెన్, అంటే జరిగింది కాబట్టి, ఇట్ హ్యాపెన్ కాబట్టి. సో ఈ జరిగిన సెంటెన్స్ ఏమనొచ్చు మనం? అఫర్మేటివ్ సెంటెన్స్ అనొచ్చు. ఏమనొచ్చు? అఫర్మేటివ్ సెంటెన్స్. అంటే ఇట్ ఈస్ స్టేటింగ్ సంథింగ్ ఈజ్ ట్రూ, అక్కడ జరిగిన పని, రైట్. సో ఇక్కడ ఏమొచ్చింది? సబ్జెక్ట్ వచ్చింది, వెంట అంటే వర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్, రైట్. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్, ఈ స్ట్రక్చర్ని కూడా ఫాలో అవుతుంది సెంటెన్స్ యొక్క. సో కమింగ్ టు నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ దేని అంటాము అంటే స్టేట్స్ దట్ సంథింగ్ ఈజ్ నాట్ ట్రూ ఆర్ డస్ నాట్ హ్యాపెన్. అంటే ఇక్కడ మనం వెళ్ళాడు కాబట్టి దాన్ని పాజిటివ్ అన్నాం. ఒకవేళ వెళ్ళకుండా నాట్ అనేది యాడ్ చేయబడింది అనుకోండి సెంటెన్స్లో, రైట్. హీ వెంట్ అని కాకుండా హీ డిడ్ నాట్ గో టు మార్కెట్. ఎగ్జాంపుల్ ఏమంటాం మనం? హీ డిడ్ నాట్ గో టు మార్కెట్, రైట్. అప్పుడు ఏమవుతుంది? నాట్ అనేది యాడ్ అయింది కాబట్టి సో ఈ సెంటెన్స్ అనేది మనం ఏమంటాం? దాన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటాం. ఏమంటాము? నెగిటివ్. ఎందువల్ల? సో నెగిటివ్ వర్బ్ వచ్చింది కాబట్టి, రైట్. నాట్ అనే నెగేషన్ వచ్చింది కాబట్టి, సో నెగిటివ్ వచ్చింది కాబట్టి దాన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటాం. సో ఆ సెంటెన్స్ ఏంటి? అఫర్మేటివ్ అండ్ నెగేటివ్. సో నెగిటివ్లో ఏమొస్తుంది? ఎగ్జాంపుల్స్, అఫర్మేటివ్లో ఐఎమ్ హ్యాపీ, ఐ యామ్ హ్యాపీ, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ వచ్చింది. బట్ నెగిటివ్లో ఏమొస్తుంది? నాట్ అనేది యాడ్ చేయబడుతుంది, ఐఎమ్ నాట్ హ్యాపీ.
సో ఇది అవసరమా మనకు అంటే అవసరమే. ఎగ్జాంపుల్ మనకు నాట్తో సెంటెన్స్ ఇచ్చారనుకోండి. సో నాట్తో సెంటెన్స్ ఇచ్చేసి షీ ఈజ్ నాట్ ఏ నర్స్ అన్నాడు. షీ ఈజ్ నాట్ ఏ నర్స్ అని విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటారు. సో నాట్ వచ్చింది కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాం, రైట్? అదే సెంటెన్స్ అని కన్ఫ్యూజ్ అయ్యి ఒకటి పెట్టాల్సింది ఇంకోటి పెట్టేస్తాం. అందువల్ల మనం ఏంటి, అఫర్మేటివ్లోనే నెగిటివ్ అనే సెంటెన్స్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఉంటుంది కాబట్టి అది దేని కిందకి వస్తుంది, సారీ డిక్లరేటివ్లోనే నెగిటివ్ సెంటెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం డిక్లరేటివ్ అని రాయాలి, రైట్? సో నాట్ ఉంది అని ఫైండ్ అవుట్ చేయగానే ఏం చేయాలి, దాన్ని డిక్లరేటివ్గా టిక్ పెట్టేయాలి. అప్పుడు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు డైరెక్ట్ ఇండైరెక్ట్ క్వశ్చన్, ఇది లిటిల్ బిట్ టిపికల్ అన్నట్టు, మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తుంది. సో ఇందులో మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, ఇండైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఫస్ట్ మనం డైరెక్ట్ క్వశ్చన్ గురించి ఆలోచిద్దాం. ఆస్క్ సంథింగ్ డైరెక్ట్లీ అండ్ ఆల్వేస్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. ఎస్, ఇదేంటి సెంటెన్స్ అనేది దేంతో ఎండ్ అవుతుంది, క్వశ్చన్ మార్క్తో, WHతో స్టార్ట్ అవుతుంది, లేదా ఆక్సిలరీతో కూడా స్టార్ట్ అవుతుంది. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ తోటి కూడా ఈజ్ ఇట్ యువర్స్ అన్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈజ్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాట్ వచ్చింది కాబట్టి WH వచ్చింది, WH తర్వాత ఆక్సిలరీ వచ్చింది, రైట్? అలా కాకుండా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఏంటి, ఎగ్జాంపుల్ ఆర్ యూ హ్యాపీ అన్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, రైట్, ఇది ఆక్సిలరీతో స్టార్ట్ అయింది. ఇక్కడ ఆర్ అనే ఆక్సిలరీతో స్టార్ట్ అయింది. సో ఎండింగ్ విత్ వాట్, క్వశ్చన్ మార్క్. సో ఇది కూడా క్వశ్చనే. సో ఇదేం క్వశ్చన్, WH క్వశ్చన్ అంటాము. దీన్ని ఏమంటాము, WH క్వశ్చన్స్ అంటాము, రైట్? దీన్ని ఏమంటాము, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాము. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ కూడా టూ టైప్స్ ఉంటాయి, WH క్వశ్చన్స్ అండ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. సో ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటే ఏంటి, ఆన్సర్ మనం ఎస్ ఆర్ నో అనొచ్చు. ఆర్ యూ హ్యాపీ, ఎస్ అనొచ్చు. లేదా కొద్దిగా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఎస్ ఐ ఆమ్ అనొచ్చు. సో అలా కాకుండా షార్ట్కట్లో ఎస్ అన్నా కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆర్ యూ హ్యాపీ అంటే నో అన్నా ఓకే, నో ఐఎమ్ నాట్ అన్నా కూడా ఓకే. బట్ ఇక్కడ షార్ట్కట్లో మనం నో అంటే సరిపోతుంది కాబట్టి అందువల్ల ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాము. ఈ WH క్వశ్చన్స్ని ఏమంటాము అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం. ఏమంటాము, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. సో ఇక్కడ WH ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. సో ఇవి ఏ క్వశ్చన్స్, ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్. సో ఇట్ ఈస్ ఎండింగ్ విత్ ద క్వశ్చన్ మార్క్. అండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్, ఇండైరెక్ట్ క్వశ్చన్స్. సో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయి, ఇవి అందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా 2 రకాలుగా ఉంటాయి. సో కమింగ్ టు ఇండైరెక్ట్ క్వశ్చన్స్. సో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఆస్ ద సేమ్ థింగ్ మోర్ పొలైట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఏం చేస్తాయి, సో ఇట్ ఆస్ ద మోర్ పొలైట్లీ ఆర్ ఏంటి, ఇండైరెక్ట్లీ. ఇక్కడ అడుగుతారు అన్నట్టు. అంటే సెంటెన్స్ అనేది ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే, ఇక్కడ సెకండ్ సెంటెన్స్ కూడా ఉంది చూడండి. ఇట్ ఈస్ ఆఫెన్ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ సెంటెన్స్ అండ్ యూజువల్లీ ఎండ్స్ విత్ ఎ ఫుల్ స్టాప్ అంటున్నాడు. సో ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యే క్వశ్చన్స్ కూడా ఉంటాయి, రైట్? అవి కూడా ఇండైరెక్ట్ క్వశ్చన్స్. అది ఇండైరెక్ట్ అంటే నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా టోటల్ సెంటెన్స్ అనేది ఇంట్రాగేటివ్లోనే ఉంది. సో ఇంట్రాగేటివ్లో ఉన్నప్పుడు క్వశ్చన్ ఎండింగ్ విత్ క్వశ్చన్ మార్క్, అది మనం చూడాలి. సో ఇవి ఎలా స్టార్ట్ అవుతాయి చూద్దాం. కుడ్ యూ టెల్ మీ. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఫస్ట్ మనకి కుడ్ యూ టెల్ మీ అని ఒక క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం, అంటే ఒక సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం. కుడ్ యూ టెల్ మీ అనేది ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఏముంది, వాట్ యువర్ నేమ్ ఈజ్ అన్నాం. యాక్చువల్లీ మనం ఏమనుకుంటాం, కుడ్ యూ టెల్ మీ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం. నార్మల్గా ఏమవుతుంది, కుడ్ యూ టెల్ మీ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం. బట్ దట్ ఈజ్ రాంగ్. ఎప్పుడైనా 2 క్వశ్చన్లు కలిపి వచ్చినప్పుడు, సో కుడ్ యూ టెల్ మీ అనేది ఆల్రెడీ క్వశ్చన్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్ ఏదైతే, నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో అందులో మనం డైరెక్ట్ క్వశ్చన్గా కూడా తీసుకోవద్దు. ఏం చేయాలి, దాన్ని ఇండైరెక్ట్గా తీసుకోవాలి. ఇండైరెక్ట్గా తీసుకోవాలంటే ఏమవుతుంది, అక్కడ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రావాలి. నార్మల్గా అయితే ఏమవుతుంది, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం. ఏమంటాము, వాట్ ఈజ్ యువర్ నేమ్. సో ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే WH తర్వాత ఆక్సిలరీ వర్బ్ వస్తుంది. WH తర్వాత ఆక్సిలరీ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. అంటే ఇక్కడ ఇన్వర్షన్ జరిగింది. బట్ 2 క్వశ్చన్లు కలిపి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇన్వర్షన్ అనేది అవసరం లేదు. ఫస్ట్ సబ్జెక్ట్ దెన్ వర్బ్ రావాలి. బట్ ఎండింగ్ విత్ వాట్, క్వశ్చన్ మార్క్. సో ఆ విధంగా రాయాలి. ఫస్ట్ ఆల్రెడీ మనం వీఆర్ స్టార్టింగ్ విత్ ద క్వశ్చన్, కుడ్ యూ టెల్ మీ, ఇది కూడా క్వశ్చన్ సెంటెన్సే, ఇంటరాగేటివ్ సెంటెన్సే. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సే. బట్ సెకండ్ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మార్చాలి అంటే ఇండైరెక్ట్గా మార్చాలి. సో నార్మల్గా డైరెక్ట్లో అయితే ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి, మోడల్ వర్బ్ ఏదైతే ఉందో అదే ముందు వచ్చింది. సో మోడల్ వర్బ్ ముందు వచ్చింది, ఆ తర్వాత మనకి సబ్జెక్ట్ అనేది వచ్చింది. బట్ సెకండ్ సెంటెన్స్లో ఏం జరిగింది, సబ్జెక్ట్ అనేది ముందు వచ్చింది, ఆక్సిలరీ వర్బ్ అనేది లాస్ట్కి వచ్చింది, రైట్? ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో 2 క్వశ్చన్లు కలిపి వచ్చినప్పుడు, అంటే 2 ఇంటరాగేటివ్ సెంటెన్స్లు కలిపి వచ్చినప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో, రైట్, డైరెక్ట్ క్వశ్చన్గా రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఏం చేయాలి,
ఇన్వర్షన్లో రాయకూడదు. సబ్జెక్ట్ అంటే ఇండైరెక్ట్ క్వశ్చన్గా రాయాలి. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ అనేది రాయాలి. సో కెన్ యూ టెల్ మీ, ఇక్కడ చూడండి మోడల్ వర్బ్తో స్టార్ట్ అయింది, రైట్. వేర్ యూ లివ్ ఇది WH వర్డ్, తర్వాత ఏమొచ్చింది సబ్జెక్ట్, ఆ తర్వాత వర్బ్ వచ్చింది, రైట్. ఇక్కడ ఆక్సిలరీ లేదు కాబట్టి నో కన్ఫ్యూజన్, బట్ ఆక్సిలరీ ఉన్న కాడ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, రైట్. సో ఇక్కడ చూడండి, డూ యూ నో వెదర్ హీ ఈజ్ ఎట్ హోమ్. నార్మల్గా అయితే మనం ఏమంటాం, ఈజ్ హీ ఎట్ హోమ్ అంటాం. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాం, ఈజ్ హీ ఎట్ హోమ్, ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాం. బట్ ఆల్రెడీ మనం క్వశ్చన్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డూ యూ నో అని ఆ తర్వాత వెదర్ యాడ్ చేసి హీఈస్ ఎట్ హోమ్ అంటాం, అంతేగాని ఈజ్ హీ ఎట్ హోమ్ అని అనకూడదు. అంటే సెకండ్ సెంటెన్స్ ఏదైతే ఉందో ఇండైరెక్ట్లో రావాలి, బిగినింగ్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే డైరెక్ట్ క్వశ్చన్గా రావాలి, అది గుర్తుపెట్టుకోండి. బట్ ఎండింగ్ విత్ వాట్, క్వశ్చన్ మార్క్. రెండు క్వశ్చన్లు వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఇంట్రాగేటివ్ డైరెక్ట్ క్వశ్చన్గా ఉండాలి, సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఇండైరెక్ట్లో ఉండాలి. ఈ లాజిక్ అనేది గుర్తుపెట్టుకోండి, రైట్. సో మనకి ఇది ఎక్కడ వస్తుంది నార్మల్గా ఈ క్వశ్చన్ అంటే పంక్చుయేషన్ బిట్లో ఇస్తాడు. సో పంక్చుయేషన్ బిట్లో ఇచ్చి ఇక్కడ ఏమొస్తుంది అని అడుగుతాడు. సో అలాంటప్పుడు మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. లేదా ఫైండింగ్ అండ్ ఎర్రర్, ఒక సెంటెన్స్ ఇచ్చి ABCDగా డివైడ్ చేసి ఎక్కడ ఎర్రర్ ఉంది అని అడుగుతాడు. సో అలాంటప్పుడు మనం ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. సో కమింగ్ టు రూల్ నెంబర్ 2, ఇండైరెక్ట్ క్వశ్చన్లోనే ఆల్రెడీ మనం ఇండైరెక్ట్లో డిస్కస్ చేస్తాం. ఇండైరెక్ట్లో మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎండ్స్ విత్ ఎ ఫుల్ స్టాప్. ఇంతకుముందు ఏమైంది, రెండు సెంటెన్స్లు వచ్చినప్పుడు, రెండు ఇంటరాగేటివ్ రైట్ సెంటెన్స్లు వచ్చినప్పుడు ఎండింగ్ విత్ క్వశ్చన్ మార్క్, బట్ ఇక్కడ ఎండింగ్ విత్ ఫుల్ స్టాప్. ఎలా, ఇఫ్ ద ఇండైరెక్ట్ క్వశ్చన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్, రైట్, సో యూజ్ ఏ ఫుల్ స్టాప్ అంటున్నాడు. ద స్పీకర్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఆస్కింగ్ ద లిసనర్. ఏంటి ఇక్కడ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో వేర్ షీ లివ్స్. ఏమిచ్చాడు, ఐ డోంట్ నో. ఐ డోంట్ నో అంటే ఏమైంది ఇక్కడ, ఇది రైట్ సింపుల్గా మనకి డిక్లరేటివ్ సెంటెన్స్తో స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ వేర్ షీ లివ్స్ WHతో స్టార్ట్ అయింది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, వేర్ షీ లివ్స్ అన్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వచ్చింది. బట్ ఇక్కడ ఏమైంది, ఎలాంటి క్వశ్చన్ మార్క్ అనేది రాలేదు, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. సో ఇక్కడ చూడండి, ఐ వండర్ వై హీ ఈజ్ లేట్ అంటే నేనే ఆశ్చర్యపోయాను అతను ఎందుకు లేట్ అయ్యాడు అని. వై వచ్చింది, WH క్వశ్చన్ వచ్చింది, బట్ ఇక్కడ ఏం జరిగింది, వై హీ ఈజ్ లేట్. మళ్ళీ ఇక్కడ ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి రైట్ ఇక్కడ వచ్చింది ఏంటి, ఫుల్ స్టాప్ మాత్రమే, క్వశ్చన్ మార్క్ అనేది రాలేదు. అంటే ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చినా అది ఇండైరెక్ట్లో వచ్చింది కాబట్టి బిగినింగ్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది డిక్లరేటివ్గా స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇంపరేటివ్, ప్లీజ్ టెల్ మీ వేర్ ద ఆఫీస్ ఈజ్. వేర్ ద ఆఫీస్ ఈజ్ ఇక్కడ కూడా ఇండైరెక్ట్ వచ్చింది, బట్ ఎండింగ్ విత్ వాట్, ఫుల్ స్టాప్. ఆ విధంగా ఇఫ్ ద ఇండైరెక్ట్ క్వశ్చన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే ఇదంతా ఒక స్టేట్మెంట్ లాగా వచ్చింది కాబట్టి ఈ స్టేట్మెంట్లోనే ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఏంటి, ఒక స్టేట్మెంట్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్, ఆ డిక్లరేటివ్ సెంటెన్స్లో ఇండైరెక్ట్ క్వశ్చన్ అనేది ఒక పార్ట్గా వచ్చింది, అందువల్ల మనం ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాము. ఇలా కాకుండా ఇంటరాగేటివ్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కూడా ఇంటరాగేటివ్ అంటే ఫస్ట్ సెంటెన్స్ కూడా ఇంటరాగేటివ్లో వస్తే మాత్రం కంపల్సరీగా ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, ఇక్కడ ఇండైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు పుట్ వన్ క్వశ్చన్ మార్క్, అది గుర్తుపెట్టుకోండి, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ రూల్ 2. సో కమింగ్ టు థర్డ్ వన్, ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ చదువుకున్నాం, బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాం. సో అన్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇస్ ఎ సెంటెన్స్ దట్ గివ్స్ ఎ కమాండ్, రిక్వెస్ట్, అడ్వైస్, ఇన్స్ట్రక్షన్, వార్నింగ్, సజెషన్ ఆర్ ఇన్విటేషన్. సో ద సబ్జెక్ట్ ఈజ్ యూజువల్లీ యూ, బట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెస్. సో మనకి ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం ఏంటి, సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి, సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఏముంటుంది, సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్, ఈ స్ట్రక్చర్ అనేది ఉండాలి. బట్ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఏం జరుగుతుంది అంటే సబ్జెక్ట్ అనేది మిస్సింగ్, రైట్. సబ్జెక్ట్ ఈజ్ ఇన్విజిబుల్ అంటే ఏమవుతుంది ఇక్కడ, అది మనం అర్థం చేసుకోవాలి, ఇట్ షుడ్ బి అండర్స్టూడ్, అంతేగాని రైట్ సబ్జెక్ట్ లేదు అని మనం రైట్ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, సో టైప్స్ ఆఫ్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఫస్ట్ ఏంటి, కమాండ్, ఆర్డర్ చేయడం. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ ఎ స్ట్రాంగ్ ఆర్డర్. స్టాండప్ అన్నాం, ఫస్ట్ ఏమన్నా మనం ఇక్కడ స్టాండప్. సో స్టాండప్ అంటే దాని అర్థం ఏంటి, రైట్, స్టాండ్ అప్, ఈ విధంగా వాడాం. సో ఇక్కడ మనం ఆర్డర్ వేసాం, ఆర్డర్ వేసినప్పుడు ఏమైంది, ఇక్కడ వర్బ్ వచ్చింది, ఏమొచ్చింది, వర్బ్. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఉందా అంటే లేదు, బట్ స్టాండప్ అనేది ఎవరిని అంటున్నాం, మన యొక్క ముందు వ్యక్తిని, రైట్, అంటే నిన్ను, నీవు. సో యూ స్టాండప్ అన్నట్టు దాని అర్థం ఏంటి, అక్కడ యూ స్టాండప్. సో యూ ఈజ్ ఏంటి, ఇన్విజిబుల్, కనిపించదు మనకు, రైట్. సో బట్ అర్థం అవుతుంది మనకి, స్టాండప్ అనగానే ఎదుటి వ్యక్తిని అతడు అన్నాడు అనే మీనింగ్ అర్థమవుతుంది. క్లోజ్ ద విండో, సో మన విండోని క్లోజ్ చేయమన్నాం. ఇక్కడ వర్బ్ వచ్చింది,
ఆబ్జెక్ట్ వచ్చింది, బట్ సబ్జెక్ట్ ఏది లేదు. బట్ అడిగింది ఎవరిని అంటే ఎదుటి వ్యక్తిని లేదా ఎవరితో మాట్లాడుతున్నాడో అతన్ని. అంటే అక్కడ దాని మీనింగ్ ఏమవుతుంది అంటే యూ క్లోజ్ ద విండో అనే మీనింగ్ వస్తుంది. సో ఆ విధంగా. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ రిక్వెస్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ వచ్చాయి. ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ప్లీజ్ ఓపెన్ ద డోర్. ప్లీజ్ అనేది రిక్వెస్టింగ్ వర్డ్, ఓపెన్ అనేది వర్బ్, ద డోర్ అనేది ఆబ్జెక్ట్. కైండ్లీ హెల్ప్ మీ. సో ప్లీజ్ ఇక్కడ కూడా రిక్వెస్టింగ్ వర్డ్, హెల్ప్ వర్బ్, మీ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా మనం రిక్వెస్ట్ చేయడానికి కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ని వాడుతాం. దేన్ని వాడుతామో? ఇంపరేటివ్ సెంటెన్స్. సో కమింగ్ టు నెక్స్ట్ వన్, అడ్వైస్. సో అడ్వైస్ అంటే ఏంటి? యూజ్డ్ టు గివ్ గుడ్ సజెషన్స్, అంటే సజెషన్స్ ఇవ్వడానికి కానీ సలహా ఇవ్వడానికి కానీ. ఏంటి ఇక్కడ? ఈట్ హెల్తీ ఫుడ్, అంటే మంచి ఫుడ్ తినండి అని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అడ్వైజ్ ఇస్తున్నాం అతనికి. అడ్వైజ్ అంటే గుడ్ సజెషన్స్, మంచి సలహాలు ఇవ్వడం. ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. సో అలాంటి వాటికి మనం ఇంపరేటివ్ సెంటెన్స్ని వాడతాము. అంతేకాకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, యూజ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు డూ సంథింగ్, అంటే ఏదైనా ఒక పనిని ఏ విధంగా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి. టర్న్ లెఫ్ట్ ఎట్ ద సిగ్నల్, సిగ్నల్ దగ్గర లెఫ్ట్కి టర్న్ అవు. మిక్స్ ద ఫ్లోర్ విత్ వాటర్, ఆ పిండి ఏదైతే ఉందో దాన్ని నీళ్ళలో కలుపు, అంటే నీళ్ళతో కలుపు అన్నది. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాడు? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. రైట్. కమింగ్ టు వార్నింగ్. సో వార్నింగ్స్ ఇవ్వడానికి డోంట్ టచ్ ద ఫైర్, రైట్. నెవర్ టెల్ లైస్, అంటే అబద్ధాలు చెప్పకూడదు, రైట్. ఆ మంటని ముట్టకూడదు. ఇలాంటి వార్నింగ్స్ ఇవ్వడానికి, అంటే హెచ్చరించడానికి కూడా మనం ఇంపరేటివ్ సెంటెన్స్ వాడతాం. సజెషన్స్ అంటే ఇక్కడ కూడా మళ్ళీ సలహాలు, రైట్. ఐడియాస్ ఇవ్వడం. చూడండి, లెట్స్ గో ఫర్ వాకింగ్కి వెళ్దాం, రైట్. లెట్స్ స్టడీ టుగెదర్, కలిసి చదువుకుందాం, ఇలాంటివి. అండ్ ఇన్విటేషన్, రైట్. ఇన్విటేషన్ ఇవ్వడానికి కూడా యూజ్ టు ఇన్వైట్. జాయిన్ అస్ ఫర్ డిన్నర్, సో డిన్నర్కి జాయిన్ అవ్వండి. హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ తాగండి. ఇలాంటి ఇవన్నిటి కోసం దేనికి మనం ఇంపరేటివ్ సెంటెన్స్ని వాడుతాం, రైట్. దేన్ని వాడతాము? ఇంపరేటివ్ సెంటెన్స్. సో కమింగ్ టు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఫోర్త్ ఏంటి? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే మనకు తెలుసు, ఎక్కడైతే ఆశ్చర్యార్థకం ఉంటుందో, రైట్, దాంతో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ దేనికోసం వాడతాము? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఎమోషన్స్, మన యొక్క ఎమోషన్స్ని కానీ, ఫీలింగ్స్ సచ్ యాజ్ జాయ్, సర్ప్రైజ్, సారో, అడ్మిరేషన్, యాంగర్, ఫియర్, ఎక్సైట్మెంట్ ఆర్ డిసప్పాయింట్మెంట్. సో అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎండ్స్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. దేంతో ఎండ్ అవుతుంది? ఆ ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ మనకి రెండు స్ట్రక్చర్ డిస్కస్ చేస్తాం, వాట్ స్ట్రక్చర్ అండ్ హౌ స్ట్రక్చర్. చూడండి, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్, రైట్. ఎంత అందంగా ఉంది ఈ పువ్వు. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్ హీ ఈస్. సో నార్మల్గా మనం ఏమనుకుంటాం? WHతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ అనుకుంటాం. సో అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏముంటుంది? ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. ఏముంటుంది? ఎక్స్క్లమేటరీ మార్క్. సో ఇది మళ్ళీ ఇండైరెక్ట్ క్వశ్చన్ లానే ఉంది, చూడండి. సో ఇక్కడ WH వచ్చింది, ఆ తర్వాత ఆర్టికల్, నెక్స్ట్ అడ్జెక్టివ్, సబ్జెక్ట్, రైటా. మళ్ళీ ఇట్ తర్వాత ఏమిచ్చాడు? ఇక్కడ వర్బ్ ఇచ్చాడు, అంటే ఇన్వర్షన్లో ఇచ్చాడు. సో మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది, అంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్ అని చెప్పేసి ఇండైరెక్ట్ క్వశ్చన్ అని మనం కన్ఫ్యూజ్ కాకూడదు. సో ఈ సింబల్ని చూడగానే మనం అర్థం చేసుకోవాలి, ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో సెకండ్, హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్, హౌ ఫాస్ట్ హీ రన్స్. సో ఆ విధంగా హౌతో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతాయి. అంతేకాకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. So coming to this one is very important. An optative sentence express a prayer, keen wish, desire or curse. It typically starts with words like may, wish or let and often ends with an exclamation mark. So మనం నార్మల్గా ఎవరైనా ఆశీర్వదించాలన్నా, రైట్, దీవించాలన్నా, లేదంటే శాపం పెట్టాలన్నా, రైట్, ఇలాంటి సెంటెన్స్ని కొన్ని వాడుతూ ఉంటాం. సో ఆ సెంటెన్స్ దేని కిందకి వస్తాయి అంటే అవి కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లోకి వస్తాయి. ఎగ్జాంపుల్, ఎక్స్ప్రెసింగ్ ఎ విష్, రైట్. మనం ఎక్స్ప్రెసింగ్ ఎ విష్ అంటే అతన్ని దీవిస్తున్నాం. మే యూ అచీవ్ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, రైట్. నువ్వు జీవితంలో చాలా సాధించాలి, అంటే విజయం సాధించాలి అని చెప్పేసి మనం దీవిస్తున్నాం. అప్పుడు దేంతో ఎండ్ అయింది? అది ఎక్స్క్లమేటరీ మార్క్స్తో. సో ఇలాంటి వాటిని మేతో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, విష్ చేసేవి కానీ, రైట్, ఇలాంటి వాటిని ఏమంటాం మనం? ఆప్టేటివ్ సెంటెన్స్ అంటాం. అంటే ప్రేయర్ కానీ, రైట్, ప్రేయర్ చేయడం లాగా, కీన్ విష్, వాళ్ళ యొక్క విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలని, డిజైర్స్ కానీ, లేదా కర్స్, శాపం పెట్టాలన్నా, రైట్, ఇలాంటి సెంటెన్స్ అన్ని ఆప్టేటివ్ సెంటెన్స్ అంటాం. ఏమంటాము? ఆప్టేటివ్. ఈ ఆప్టేటివ్ సెంటెన్స్ ఎందులో వస్తుంది అంటే అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఇక్కడ ఫీలింగ్ ఏ విధంగా, మన ఫీలింగ్స్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం? జాయ్ అంటే హ్యాపీనెస్, సంతోషాన్ని. హుర్రే వి వన్ ద మ్యాచ్. చూడండి, హుర్రే వి వన్ ద మ్యాచ్. హుర్రే తర్వాత ఏమొచ్చింది మనకి? ఎక్స్క్లమేటరీ మార్క్ వచ్చింది. అంటే ఇక్కడ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం, జాయ్. సర్ప్రైజ్ అంటే ఏంటి? షాక్కి గురవ్వడం, రైట్, ఆశ్చర్యపోవడం. వాట్ ఈస్ సర్ప్రైజ్? సో వాట్ ఈస్ సర్ప్రైజ్ అన్నప్పుడు ఏమైంది? ఇక్కడ మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ వచ్చింది.
సో అడ్మిరేషన్ అంటే ఏంటి? మెచ్చుకోవడం. హౌ బ్యూటిఫుల్ ద తాజ్ మహల్ ఈజ్, అంటే ఎంత అందంగా ఉంది తాజ్ మహల్. రైట్, ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం మెచ్చుకుంటున్నాం దాని అందాన్ని. రైట్, సారో అంటే ఏంటి? బాధపడడం. రైట్, బాధను వ్యక్తపరచడం. అలాస్ హీఈస్ నో మోర్, అయ్యో అతడు ఇక లేడు. రైట్, అలాస్ అంటే ఏంటి? అయ్యో అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ మన బాధను వ్యక్తపరచాలన్నా కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్నే వాడుతాము. యాంగర్ అంటే కోపం. హౌ కేర్లెస్ యు ఆర్, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావు నువ్వు. రైట్, సో ఆ విధంగా కోపాన్ని కూడా మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం. ఫియర్ అంటే భయాన్ని కూడా. ఓ నో ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్, ఓ కాదు ఫైర్ ఇల్లు ఎలా ఉందట? మొత్తం కాలిపోతుంది. హౌస్ ఈజ్ ఆన్ ఫైర్. ఎగ్జైట్మెంట్, మళ్ళీ ఇక్కడ ఎగ్జైట్మెంట్ అన్నా కూడా చాలా ఈగర్నెస్ అన్నట్టు. వావ్ దిస్ ఈజ్ అమేజింగ్, చాలా అమేజింగ్గా ఉంది. ఇక్కడ మన యొక్క ఎగ్జైట్మెంట్ని ఎక్స్ప్రెస్ చేయాలని కూడా. జాయ్ కానీ, సర్ప్రైజ్ కానీ, అడ్మిరేషన్, సారో, యాంగర్, ఫియర్, ఎగ్జైట్మెంట్. ఇవే కాకుండా ఆప్టేటివ్ సెంటెన్స్ కానీ WHతో లేదా హౌ, వాట్ అండ్ హౌ దాంతో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ అన్ని దీనిలో వస్తాయి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లోకి వస్తాయి.